థ్యాంక్ యూ. నెక్స్ట్ క్వశ్చన్. కౌన్సిల్లో కవిత ఏడ్చి బీఆర్ఎస్ తిట్టి బయటకు వచ్చింది, పార్టీ పెడతారు. నాకు ఆ విషయం తెలియదు ఏడ్చిందని. షర్మిల లాగో, ఆర్ఎస్ ప్రవీణ్ లాగో, పవన్ కళ్యాణ్ లాగో, చిరంజీవి లాగో కవిత కూడా ఒక ప్యాకేజ్ స్టారే. ఎప్పుడో చెప్పాను అది. 10 లక్షల కోట్ల ఆస్తిలో నాకు 25,000 కోట్లు ఇచ్చారు, నా 2 లక్షల కోట్లు నాకు ఇవ్వమని తన తండ్రితో పోరాటం చేస్తుంది. డబ్బు ఉంది, 25,000 కోట్లు. పార్టీ పెడితే పెట్టొచ్చు. ఇప్పుడు బీసీ అంటది, నువ్వు బీసీవా? నువ్వు ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు బీసీ కొరకు ఎందుకు ఫైట్ చేయలేదు? నువ్వు ఎంపీగా ఉన్నప్పుడు మా బీసీల కొరకు ఎందుకు ఫైట్ చేయలేదు? నేను బీసీని. బుద్ధి లేని వాళ్ళు అడుక్కున్న బీసీలు 1000 రూపాయలు 10,000 ఇస్తే ఆవిడంటే తిరుగుతారు. నేను ఆర్ కృష్ణ గారినే తిట్టాను. మన ఫ్లైట్లో మల్లురావు గారు ఉంటుండగా 6 ఎంపీలు ఉంటుండగా, మేము బీసీలు భిక్షగాలవా అన్నారు 40 సంవత్సరాలు. ఎందుకండి టీడీపీకి, వైసీపీకి, ఈ టీఆర్ఎస్కి, ఈ కాంగ్రెస్కి, ఇప్పుడు బీజేపీకి భిక్షం ఎత్తుకుంటున్నారు అని అడిగాను. మక్కువ మీద ఎంతో మంచి. నువ్వు కలిసే కదా 2007లో మన ఆఫీస్కి చాలాసార్లు వచ్చారు కదా. చాలా మంచి. గతి లేక పదవుల కొరకు అమ్ముడుపోతున్నారు. ప్రభాకర్ ఉన్నాడు, అద్దంకి దయాకర్కి గురువు. 2007లో నా ప్రజాశాంతి పార్టీలో అద్దంకి దయాకరు, ప్రభాకర్ లాంటి వాళ్ళు 100 మంది చేరినప్పుడు టాప్ 10 or 15లో నువ్వు ఒకడివి, అద్దంకి దయాకర్ ఒకడు. అవునా? అద్దంకి దయాకర్ అమ్ముడుపోయాడు రెడ్ల పార్టీకి. ప్రభాకర్ నీతిగా నిజాయితీగా నిలబడి 2,000 మంది ఈరోజు తెలంగాణలో ఆయన కార్యకర్తలు, 3,000 4,000 మంది ఆంధ్రాలో ఆయన కార్యకర్తలు, 18 రాష్ట్రాల్లో ఆయన కార్యకర్తలు. నేను ఇప్పుడు ఆయన్ని నేషనల్ కోఆర్డినేటర్గా 3 days అయింది అపాయింట్ చేసి. అంటే మరొకసారి మీడియాలో ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను ప్రాపర్గా. కానీ ఇప్పుడు సడన్గా ఈ నా స్పెషల్ ప్రెస్ మీట్కి ప్రభాకర్ గారు వచ్చారు కనుక, తమ్ముడు ప్రభాకర్ నువ్వు రా, కూర్చో, మాట్లాడదామని చెప్పాను. 100 మంది అద్దంక దయాకర్లు ఆయన అండలు ఉన్నారు ఈరోజు. అది అద్దంక దయాకరే చెప్తాడు. ఈ నెల ఆయన పికప్ చేసుకొని ట్రైనింగ్ ఇచ్చాడు. బామ్సెఫ్ గ్రూప్లో నేషనల్ లీడర్. ఎందుకు? బామ్సెఫ్ లాంటి 100,000 ఉన్నాయి, ఒకే ఒక డాక్టర్ కేఏ పాల్. అందరం మనం కలిసి పనిచేసి ప్రజాశాంతి పార్టీని గెలిపించాలనే గద్దరన్న లాంటి వారు, ప్రభాకర్ లాంటి వారు, ఐఏఎస్ ఐపీఎస్ దానమయ్య రోషే లాంటి వారు, డీజీపీ సాంగ్లియానా లాంటి వారు, 120 మంది లీడర్స్ ఈరోజు ప్రజాశాంతి పార్టీలో ఉన్నారు. ఈ మెయిన్ లైన్ ఛానల్స్ వాళ్ళని ఇంటర్వ్యూ చేయవు. ఎందుకు? వాళ్ళు దళితులు, వాళ్ళు ఎస్టీలు, వాళ్ళు బీసీలు. ఈ 3 పార్టీలు కారు. వాళ్ళకి మైక్రోఫోన్ పెడతారు. కాంగ్రెస్లో ఉంటే దళితుడికి మైక్రోఫోన్ ఇస్తారు. ఆ కమ్మల పార్టీలో ఉంటే దళితుడికి మైక్రోఫోన్ ఇస్తాడు బీసీకి. ఆ రెడ్ల పార్టీలో ఉంటే బీసీలు మాత్రం 90% ఉన్న మనం మాత్రం ప్యాకేజ్ స్టార్లు అయితే ఇస్తారు, వాళ్ళకి బి పార్టీలు అయితే ఇస్తారు. కవిత బి పార్టీ కాదా? అని మీకు తెలుసు. ఎవరికి బి పార్టీయో అందరికీ తెలుసు. నేను షర్మిల బి పార్టీ కాంగ్రెస్ కంటే నమ్మారా మీరు? కొంతమందిని నమ్మారు. కాంగ్రెస్లో కలిసిపోయింది కదా. పవన్ కళ్యాణ్ బి పార్టీ టీడీపీ కంటే నమ్మారా బీజేపీకి? అప్పుడు నమ్మలేదు. చిరంజీవి పార్టీ పెట్టినప్పుడు 100 సార్లు చెప్పాను కాంగ్రెస్కి బి పార్టీ అమ్ముడుపోతాడని. నమ్మారా? అప్పుడు అమ్ముడుపోయాడు. ఆర్ఎస్ ప్రవీణ్ అమ్ముడుపోతాడని 100 సార్లు చెప్పాను, అమ్ముడుపోయాడు. నేను చెప్పింది ఏది సత్యం కాదు, ఒకటి చెప్పండి. మీడియా కొంతమంది వానర్స్ అంటున్నాను, క్షమాపణ చెప్పని వారిని దేవుడు శపిస్తాడు. అది నా ఇష్టం. నువ్వు శపించుకో నీ దేవతల ద్వారా. 30 రోజుల్లో మీరు తప్పైందని నాకు కాల్ చేసానో చెప్పండి, సీక్రెట్గా మీడియాలోనైనా చెప్పండి. ఎందుకంటే ఆ స్టోరీ మళ్ళీ రాయకూడదు, ఆ పేరు ఎత్తకూడదు. కోర్టు ఆర్డర్ ఉంది కనుక మళ్ళీ అదొక కంటెంప్ట్ అవుతుంది. అందుకనే నేను ఆ సబ్జెక్ట్ మాట్లాడకూడదు.
కోర్టులో ఉంది, ఆర్డర్ చేశారు, అందరూ తీసేశారు. తీసేయండి, పోలీసులు కేసే క్లోజ్ చేశారు. 30 సంవత్సరాలు క్లోజ్ చేయరు, ఇది 30 రోజుల్లోనే క్లోజ్ చేశారు. ఎందుకంటే తప్పుడు కేసు అని మొత్తం క్లోజే చేశారు, కేసే. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇవాళ లేట్ అయింది, కొంచెం లంచ్ చేసి వెళ్ళండి. అది అయిపోయింది. అలాంటి వాళ్ళు వస్తే ఏంటి, రాకపోతే ఏంటి. ప్రభాకర్ లాంటి వాళ్ళు, నీలాంటి వారు, లక్షల మంది నిరుద్యోగులు, ఓయూ స్టూడెంట్స్ 16 స్టూడెంట్స్ తెలంగాణలో, ఆంధ్రాలో లక్షల కోట్ల మంది రియల్ నాయకులు ఉన్నారు. ఎన్టీ రామారావు ఎవరితో 202 సీట్లు గెలిచాడు? ప్రభాకర్ లాంటి వాళ్ళని ఎమ్మెల్యేలు చేసి మినిస్టర్లు చేసి చూపిస్తాం. ఇప్పుడు 2 రాష్ట్రాల్లో అర్థమైపోయింది కదా. ఇక్కడ వీళ్ళు ఫెయిల్ అయిపోయారు, తెలంగాణలో 3 పార్టీలు, ఇక్కడ ఆంధ్రాలో ఆ 3 పార్టీలు ఫెయిల్ అయిపోయాయి. ఇప్పుడు ఉన్నది ఎవరు? మనం తప్పు. ఉన్న పేరు, పార్టీ పేరు చెప్పండి. అక్కడ టీడీపీ, వైసీపీ, బీజేపీ, అక్కడ టీడీపీ, వైసీపీ, ఇంకో పార్టీ ఏది, జనసేన ఫెయిల్ అయిపోయారు కదా. ఇక్కడ బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్. బీఆర్ఎస్ ఊడిపోయింది, టీఆర్ఎస్ అయిపోతుంది. బీజేపీలో విలీనం అయిపోద్ది, లేదా జైల్లో పెడతారు. నిన్న విజయ్కి నోటీసులు ఇవ్వలేదా? సిబిఐ నోటీసులు. తమిళనాడులో బీజేపీలో చేరనన్నాడు, 38 మంది చనిపోయినందుకు నోటీసులు పంపారు. ఈడీ రైడ్లా, సిబిఐ రైడ్లా, ఇన్కమ్ ట్యాక్సా, సిబిఐయా, ఇంకేమో ఉన్నాయి బోల్డు. ఐ డోంట్ కేర్. నేను ఎవరిని కేర్ చేయను. నీ ఎన్ని రైడ్లు చేసుకుంటావో చేసుకోరా. ఇంకా నేను రెచ్చిపోతా. రాజశేఖర రెడ్డి నా మీద ఎక్కువ రైడ్లు చేస్తున్న కొద్ది నేను రెచ్చిపోయాను, పైకి వెళ్ళిపోయాడు. 58 కేసులు పెట్టాడు, ఒక్క కేసు నిలబడలేదు. 57 కేసులు క్లోజ్ అయిపోయాయి. ఇప్పుడు ఇంకో ఒక్క కేసు ఉంది, అది కూడా ఈ జనవరి ఫిబ్రవరిలో క్లోజ్ అయిపోతుంది. బండి ఫాస్ట్గా వెళ్ళిపోద్ది. కొంచెం మళ్ళీ నేను అమెరికాలో నుంచి ఇలా దిగ్గానే ఇలాగా. థ్యాంక్ యూ వెరీ మచ్.